1921లో మనం ఇంకా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం. అప్పుడు జాన్ మార్షల్ అని ఒక బ్రిటిష్ సైనికాధికారి. ఆయనకి సైన్యం కంటే ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఏం చేశాడంటే, అక్కడ మన పాకిస్తాన్ ప్రాంతం ఉంది చూడండి, సింధు నది పారివాహక ప్రాంతం. అప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్ అని లేదు, అంతా ఒకటే, అఖండ భారత్, ఆఫ్ఘనిస్తాన్ వరకు. అక్కడ తవ్వకాలలో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ కలిగిన విషయాలు బయటపడ్డాయి. అది ఆయన యొక్క తవ్వకాల్లో ఏం కనిపెట్టాడంటే, తర్వాత అవన్నీ వస్తువులన్నీ పరిశీలించి, ఇక్కడ ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలప్పుడు, అంటే ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితం, మన దేశంలో అతి పురాతనమైనటువంటి గొప్ప నాగరికత వెలిసిల్లింది అని ఆయన కనుక్కున్నాడు. అక్కడ ప్రజలు ఇంకా ఏమేమి కనిపెట్టాడంటే, ప్రజలు మధ్యస్థమైనటువంటి పర్సనాలిటీలో ఉండేవారు, రాగి రంగులో ఉండేవారు, తర్వాత వ్యవసాయం వృత్తిగా జీవించేవారు, కాలువలు ఆనకట్టలు కట్టి పట్టణ ప్రజాజీవనంలో ఉండేవారు, దుర్భేద్యమైన ఇళ్ళు ఉండేవి, స్నానవాటికలు ఉండేవి. ఇంత గొప్ప నాగరికత, చాలా బలిష్టమైన వారు, ఇంత గొప్ప నాగరికత ఉండేది అని ఆయన కనుక్కున్నాడు. మీరు ఎవరంటే, ఈ దేశం యొక్క మూలవాసులు. ఇదే నాగరికత తర్వాత ఆ ఉత్తర దేశమంతటా కూడా, దక్షిణ దేశంలో కూడా అక్కడక్కడ వ్యాప్తి చెంది ఉంది. ఇది ఎట్లాగా రుజువైందంటే, ఈ మధ్య తమిళనాడులో జరిగినటువంటి తవ్వకాలలో అక్కడ వెలువడినటువంటి ఆ చిహ్నాలు, ఆ నాగరికత, ఆ జనజీవనం, అది ఇక్కడ ఈ తమిళనాడు ప్రజల్లో కనిపించింది. అందుకే ఈ ద్రవిడియన్ కల్చర్ అని చెప్పారు. ఈ దేశీవాసుల యొక్క కల్చర్. ఏం జరిగిందంటే, ఇది ఈ తవ్వకాలలో వచ్చింది. ఇది 3000 క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాలు. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలప్పుడు మన దేశానికి మధ్య ఆసియా ప్రాంతం, అంటే ఇప్పుడున్న ఇరాన్, ఇరాక్ ప్రాంతం నుంచి ఆర్యులు వలస వచ్చారు. ఈ దేశం మీద దండయాత్రగా వచ్చారు. వచ్చి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ మూలవాసులతో యుద్ధాలు చేసి, ఇది జరిగింది అని తర్వాత దేంట్లోంచి తెలుస్తుంది అనేది కూడా చెప్తాను. వాళ్ళు ఎలా ఉండేవారంటే, అక్కడ మధ్య ఆసియాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళు స్టెప్పీస్, అంటే పచ్చిగా మైదానాల నుంచి వచ్చారు. చాలా అందమైన వారు, పొడుగైన వారు, ఎరుపు, తెలుపు, ఎరుపు, నలుపు, ఆర్య త్రైవర్ణిక అన్నారు. ఆ రంగుల్లో ఉండేవారు. తర్వాత గుర్రాల మీద సంచరించేవారు, బాణాలతో యుద్ధాలు చేసేవారు. వాళ్ళకి ఆవు వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి జంతువు. వాళ్ళకి ఆహారం, పాలు, దాని యొక్క పదార్థాలు అన్నీ, అంటే పశుపోషకులు వాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళతో యుద్ధాలు చేసి వీళ్ళని జయించి ఆర్యావర్తం అంతా వ్యాప్తి చెందారు. అందువల్ల క్రీస్తు శకం వచ్చే వరకు కూడా మనకి, అంటే క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల వరకు మనకి ఈ ఆర్య మూలవాసి యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి అని అంటే, ఇవి మన పురాణాల్లో ఉన్నాయి. పురాణాలు వేదాల తర్వాత, ఉపనిషత్ కాలం తర్వాత, పురాణ కాలము 1000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల వరకు. ఆ కాలంలో ఏం జరిగింది అనేది పురాణాల్లో రాయబడింది.